హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి అప్కమింగ్ రివ్యూ సూపర్గా ఉండబోతుంది. ఎందుకంటే మరి గగన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. భూమిలో మరి తన అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి నక్షత్ర కోసం వస్తున్నట్టు మరి బయలుదేరుతుండగా భూమికి మరి కృష్ణప్రసాద్ ఐ లవ్ యూ చెప్పమని చెప్పాడా? మరి ఇంకా భూమి ఆఖరిగా చెప్పేయాలని బయలుదేరిందా? అసలు ఏం జరిగింది చెప్పాలని కోరుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అసలు అవసరం మాకేముంది, నువ్వు అతనితో పిలిపించు, నేను మాట్లాడతాను అనగానే మరి గగన్ తనకి ఆల్రెడీ చెక్ ఇచ్చేయటంతో ఆ డబ్బులు తీసుకుని ఆనందంగా ఉన్నప్పుడు ఇంకా కృష్ణప్రసాద్ పిలవంగానే ఇక్కడికి వస్తారు. రావడంతోనే మరి కృష్ణప్రసాద్ చాలా బాధపడతాడు. నమ్మకంగా కుక్క కంటే హీనంగా వీళ్ళు ఏం చెప్పినా రూపాయి తీసుకోకుండా ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసినందుకు నాకు ఈ చెంప ఆ చెంప వాయించాల్సిందే. నా జీవితం అంతా వీళ్ళకి దారిపోసిన నమ్మకాలు రావు, కాబట్టి నన్ను దొంగం చేస్తారు అని చెప్పి ఇంకా చెప్పండి అయ్యా వెంకటేష్ గారు, మీకు నేను కట్న కానుకలు ఇచ్చానా లేదా అనగానే అయ్యో అదేం లేదండి, ఆయన ఏం మాకు ఇవ్వలేదు అని చెప్పి శరత్చంద్ర గారితో వచ్చి చెప్తూ ఉంటారు. ఇంకా ఏం కేపీ, నువ్వు కావాలనే చెప్పిస్తున్నావు కదూ, తీసుకుని ఎంత కమిషన్ ఇచ్చావేంటి అని చెప్పి అసలు ఒంట్లో బ్లడ్ మరిగిపోయేలాగా మాట్లాడుతూ ఉంటుంది అపూర్వ. ఇంకా వెంటనే పాపం భూమి కలుగు చేసుకుని ఏంటి అపూర్వ గారు, మధ్యతరగతి కుటుంబాలు తప్పు చేసే రకం కాదు, ప్రాణానికి ప్రాణం ఇచ్చే రకం, మీరు కూడా మధ్యతరగతి అన్నమాట మర్చిపోకండి అనగానే ఇంకా చూడండి బావా, అసలు భూమికి సంబంధం, భూమి ఎందుకు మాట్లాడుతుంది అనగానే అమ్మ భూమి ఈ విషయంలో నువ్వేం మాట్లాడుకు అని చెప్పేసి అనగానే ఇంకా మీరు ఎన్నన్నా పడండి, మీరు ఎన్ని గొడవలైనా పడండి, మధ్యలో మమ్మల్ని ఎందుకు లాగుతారు అని చెప్పేసి అంటాడు ఇంకా వెంకటేష్ సౌందర్య. అయినా మీ కుటుంబము మర్యాద అంతా చూసి మీ పిల్లని తీసుకున్నాము, కానీ ఇలాగా ఎప్పటికప్పుడు ఇలా ఒకరికొకరు ఇంటి గుట్టు బయటకు వేసుకునే రకమని మాకు తెలీదు. అయినా నమస్కారం అండి, నమస్కారం కృష్ణప్రసాద్ గారు అనుకుంటూ వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత కృష్ణప్రసాద్ చాలా బాధపడతాడు. ఇంకా వెంటనే రూమ్లోకి వెళ్ళిపోగానే భూమి, మామయ్య ఏంటి మామయ్య బాధపడుతున్నారా? మీరు బాధపడకండి, అయినా ఎలాంటి వాళ్ళంటే బాధపడాలి, ఎలాంటి వాళ్ళు అంటావేంటమ్మా, ఆ అపూర్వ ఎప్పుడు ఏం చేస్తుందో నాకు తెలుసు, తన మోసం తెలుసు. ఆ బావగారు అపూర్వనే నమ్ముతారు, తను చెప్పిందే వేదం అనుకుంటారు, కానీ తను చెప్పడంలో అర్థం లేదు. బావగారు నమ్మటంలో నాకు బాధేస్తుంది, నిజంగా జీవితం మీద విరక్తి కలుగుతుందమ్మా. మీ కుటుంబం కోసం నా కొడుకుని, కూతుర్ని, భార్యని వదులుకొని మీరా మెడలో తాళి కట్టాను. ఈ పెంపుడు కుక్కలాగా పనిచేస్తున్నాను, ఒక్కరోజు కూడా నా జీతం అనేది నేను తీసుకోలేదమ్మా. అలాంటిది రోజున అందరి ముందు, నా పిల్లల ముందు ఆ అపూర్వ నన్ను దొంగం చేసి మాట్లాడుతుంటే ఈ ప్రాణాలు ఉండాలనిపించట్లేదమ్మా, ఇప్పటికిప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది. నిజంగా ఎందుకు ఈ బ్రతుకు బ్రతకాలి అని చెప్పేసి కన్నీరు మున్నీరు అవుతాడు కృష్ణప్రసాద్. ఇంకా మీరా, ఏమండి మీరు బాధపడకండి, మీరు ఏదైనా అయిపోతే మేము మామూలుగా ఉండగలుగుతామా? చెర్రీ, బిందు ఏమైపోతారండి, మీరు ధైర్యంగా ఉండండి, వదిన ఇంత మోసం చేస్తారని అనుకోలేదు, అంతా మనవాళ్ళే అనుకున్నాను, మీరు బాధపడకండి, ఏమండి మీరు బాధపడకండి అని చెప్పి ఓదారుస్తూ ఉంటుంది. ఇంకా చెర్రీ కూడా చాలా బాధపడతాడు, అందరి ముందు దోషం చేసి అపూర్వ ఇలా చేస్తుందని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఇదిలా ఉండగా ఇంటికి వెళ్ళిపోయిన వెంకటేష్ సౌందర్య వంశీ దగ్గరికి వెళ్ళి, అరే చాలా సంతోషం, మన ఇందుని రా ఇందు, వెళ్ళమ్మా వెళ్ళు, అన్నీ ఆర్డర్ చేసేరా, ఒక్కటి కూడా వంట చేయొద్దు, ఇందుకేమి ఇష్టమో అన్నీ ఆర్డర్ పెట్టు, మాకు అన్నీ కలిసి చక్కగా భోంచేద్దాం. అసలు నిజంగా ఆ రెండు కుటుంబాలని అనుకున్నాం, కానీ ఇందు వాళ్ళ అన్నయ్య గగన్ చాలా మంచివాడురా, కాకపోతే ఎవరికి ఇచ్చిన డబ్బుల విషయం చెప్పొద్దన్నారు కదా, చెల్లితో సహా చెప్పొద్దన్నారు కాబట్టి చెప్పకూడదు,
కానీ ఇందుని బాధ పెడితే మాత్రం ఊరుకోనని వార్నింగ్ ఇచ్చాడు కాబట్టి ఇందుని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి అని చెప్పి ఇందుకి మంచిగా డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీ వేసి కూర్చోబెట్టి వాటర్ బాటిల్ తీసుకొచ్చి పక్కన పెట్టి ప్లేట్ పెట్టి అన్నీ ఆర్డర్ చేసినవి అన్నీ తీసుకొచ్చి చక్కగా దగ్గరుండి అన్నీ వడ్డిస్తూ, వరే వంశీ, ఇవాళ ఇక్కడ భోజనం చేయండి, రేపు కోడలి పిల్లని ఎక్కడికైనా తీసుకెళ్ళరా, హనీమూనే వెళ్ళలేదు, హనీమూన్కి వెళ్ళండి. అమ్మ, హనీమూన్ అంటే తక్కువ అవ్వదే, అయినా ఇంతగా మారిపోయారేంటి, ఇప్పటికిప్పుడు ఇందు నేను ఇంత బాగా చూసుకుంటున్నారు, వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఏమైనా కట్న కానుకలు ఇచ్చారా, అపూర్వ ఇచ్చిందా అంటే, అపూర్వనా, అపూర్వ ఏమి ఇవ్వలేదురా, అయినా కట్నాలతో పనే ఉందిరా, మన ఇంటికి బంగారం లాంటి అమ్మాయి వచ్చింది, నా తప్పు నాకే తెలిసింది, ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మనకంతా మంచి జరుగుతుందిలే, ఇందుని బాగా చూసుకోవాలి అని చెప్పేసి అమ్మ ఇందు తిను తిను అని చెప్పేసి ఇది చేస్తూ ఉంటారు. అసలు ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది హిందూ. అసలు ఏంటా వీళ్ళలో మార్పు ఏమైందా అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా ఇది ఇలా ఉండగా ఇంకా శారద పూర్ణి ఆలోచిస్తూ ఉంటారు. అమ్మా, నాకు ఒక డౌటు అని చెప్పేసి అంటుంది. ఏంటి డౌటు అనగానే, భూమి అన్నయ్యని ప్రేమించట్లేదంది కదా, మరి ఇంకెందుకు పోటీ పడుతుంది నక్షత్రతో, అంటే అన్నయ్య మనసులో తన మనసులో అన్నయ్య ఉన్నాడనే కదా. అవునే, ఆ భూమి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో ఏం అర్థం కావట్లేదు, తన మనసులో అన్నయ్యని ఇష్టపడుతూ కనీసం చెప్పటం లేదు. ఏంటో ఆ భూమిని మనం అసలు ఏమి ఎస్టిమేషన్ వేయలేకపోతున్నాము. సరేనమ్మా, ఏంటో ఏ రోజుకి ఎలా తీరుతుందో కానీ అన్నయ్య మాత్రం భూమి అంటే మాత్రం ఇష్టాన్ని మాత్రం చంపుకోవటం లేదు. ఆఫీస్లో కానీ ఎక్కడ కానీ భూమి ఊహల్లోనే ఉంటున్నాడు అని చెప్పేసి అంటుంది. సరే ఒకసారి మీ అన్నయ్యతో మాట్లాడి అందరం కలిసి ఎక్కడికైనా వెళ్ళాలి, బోర్ కొడుతుంది రొటీన్ లైఫ్లో అసలు అని చెప్పేసి అంటుంది. ఎక్కడికి వెళ్దామమ్మా అనగానే, మొన్న అందరం పిక్నిక్కి వెళ్ళాము, అలాగే ఇప్పుడు మన ముగ్గురమే కాకుండా భూమిని కూడా రమ్మందాం, ఆఫీస్ తరఫు నుంచి ఎక్కడికైనా అన్నయ్యని తీసుకెళ్ళమని చెప్దాం, అప్పుడు భూమి కూడా వస్తుంది కదా అని చెప్పేసి అంటుంది పూర్ణి. ఎక్కడికి వెళ్దాం అనగానే, ఎక్కడికి అంటే ఇప్పుడు మన ఆఫీస్లో ఎంప్లాయీ కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా వస్తుంది, వెళ్దాంలే అని చెప్పేసి అంటుంది. ఈ లోపల భూమి అకస్మాత్తుగా ఊడిపడుతుంది. వెంటనే భూమిని చూసి పూర్ణి, భూమి అని చెప్పేసి అనగానే, ఏంటి అన్నయ్య కోసం వచ్చావా అనగానే, మీ అన్నయ్యతో మాట్లాడాలంటే ఆఫీస్ ఉంది కదా, ఆఫీస్లో మాట్లాడతాను, ఇక్కడికి ఎందుకు వస్తాను, మిమ్మల్నే చూడాలనిపించింది ఒకసారి, రాకూడదా పూర్ణి అని చెప్పి అనగానే, అయ్యో నువ్వు నీతో మాట్లాడదామని అనుకుంటున్నాను, నువ్వు నాకు అప్పుడు డ్యాన్స్ నేర్పించి ఫస్ట్ ప్రైజ్ వచ్చినట్టుగా చేసావు కదా, ఇప్పుడు కూడా మళ్ళా కాలేజీలో గేమ్స్ స్టార్ట్ అయ్యాయి భూమి, నాకు మళ్ళీ ఏదైనా మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసే విధంగా నేర్పిస్తావా అని చెప్పి అనగానే, నేర్పిస్తాను, కానీ ఇప్పుడు నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతున్నావు కదా, అదేంటి నా ప్రొఫెషన్ కాదనుకుంటానా, నీకు ఎర్లీ మార్నింగ్ వచ్చి నీకు నేర్పిస్తాను, నా తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను, నువ్వు పొద్దున్నే లేవలేవా అని చెప్పేసి అంటుంది. ఎందుకు లేవను, ఫస్ట్ ప్రైజ్ కొట్టుకోవాలంటే ఎవరికి ఇష్టం ఉండదు అని చెప్పేసి అంటుంది. ఇంకా ఇది ఇలా ఉండగా భూమి దగ్గరికి కాఫీ తీసుకుని వస్తుంది మరి శారద. వెంటనే కాఫీ కప్ తీసుకుని, ఏంటి కాఫీ నాకా మీ అబ్బాయికా అనగానే, గట్టిగా అరవకు, వాడు పై రూమ్లోనే ఉన్నాడు, ఏదో వర్క్ ఇంపార్టెంట్ అని చేసుకుంటున్నాడు, వచ్చాడంటే గట్టిగా అరుస్తాడు, నువ్వు వచ్చినట్టు తెలియదు కదా అనగానే, ఎందుకు తెలీదు, నేను ఆ కాఫీ మీ అబ్బాయికి ఇస్తాను ఇవ్వండి అని చెప్పేసి కప్పు తీసుకుని గగన్ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటుంది. అమ్మ భూమి, ఎందుకు, వాడు అసలే నీ మీద కోపంగా ఉంటాడు, వాడు ఏదో ఒకటి అంటాడు, మళ్ళీ నువ్వు ఒకటి అంటావు, వద్దులేమ్మా నేనే ఇస్తాను, చూడండి ఆంటీ, నేను వచ్చింది మీతో మాట్లాడడానికే, అతనితో మాట్లాడడానికి కాదు, కానీ కాఫీ ఇస్తానని చెప్పేసి అంటున్నాను అని చెప్పేసి కప్పు తీసుకుని గబగబా వెళ్తూ ఉంటుంది. ఇంకా గగన్ తన ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ భూమి తను న్యూ డ్రెస్ వేసుకున్న అవుట్ఫిట్లో మరి గగన్ తో పాటు నడిపించినవి అవన్నీ కూడా కొన్ని ఫొటోస్ ఉంటాయన్నమాట, అవన్నీ చూసుకుంటూ ఉంటాడు. చూసుకుంటూ ఉంటూ ఒకేసారి భూమిను శారద రాగానే తడబడి ల్యాప్టాప్ క్లోజ్ చేస్తాడు. ఏంటి, ఏం చేస్తున్నావు, ఏంటమ్మా ఈ తైతక్క వచ్చిందేంటి, మళ్ళీ ఈ తైతక్కని ఇంట్లోకి రానిచ్చారేంటి అని చెప్పి అనగానే, ఓయ్
ఏంటి నీకంత ఇదిగా ఉందా తలతిక్కగారు అనంగానే, ఎక్కువగా మాట్లాడకు, మీరు ఎక్కువగా మాట్లాడకండి. అమ్మా భూమి, నా చెవులు గీపెడుతున్నాయి. వచ్చావు గొడవ పడకుండా ఉంటానన్నావు, మరి గొడవ పడతావెందుకు అనంగానే, అమ్మా కాఫీ నిన్ను తీసురమ్మంటే ఈ తైతకతో పంపించావేంటి అనంగానే, ఇదిగో తలతిక్క, నన్ను మాత్రం తైతక్క అన్నావంటే ఊరుకోను. మరి నువ్వు తైతక్కవే, ఇటు కాఫీ చల్లారిపోతుంది అని చెప్పేసి తీసుకోబోతుంటే నేను ఇవ్వను అని చెప్పేసి వెనక్కి పెట్టుకుంటూ ఉంటుంది. ఇంకా చూసావా అమ్మా, అన్నీ ఇలాంటివే చేస్తుంది అని చెప్పేసి అనగానే, చూడండి ఆంటీ, ఆఫీస్లో కూడా ఏం చేశారో తెలుసా మీ అబ్బాయి, నాకు ఇష్టం లేకపోయినా ఒక మోడ్రన్ డ్రెస్ తీసుకొచ్చి అది వేయించి మీటింగ్కి తీసుకెళ్లారు. ఆ మీటింగ్లో వాళ్ళు ఆ డ్రెస్ని చూసి పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. అప్పుడు ఈయన గారికి కోపం వచ్చి కాంట్రాక్టే క్యాన్సిల్ చేసుకున్నారు. ఏమనుకుంటున్నారు మీ అబ్బాయి అనగానే, ఓరి నాయనో, ఇది ఆఫీస్ విషయాలన్నీ తీసుకొచ్చి అమ్మకు చెప్తుందిగా అని చెప్పేసి అనుకుంటూ ఇంకా తల పట్టుకుని కూర్చుంటాడు. ఏంటేంటి, భూమి కోసం లక్షల కాంట్రాక్ట్ వదిలేసావా గగన్ అని చెప్పేసి అడుగుతుంది. అవునమ్మా, వాడొక వేస్ట్ ఫెలో. వాడు ఎప్పుడు చూసినా ఆడపిల్లల్ని చాలా కించపరిచినట్టు మాట్లాడతాడు. అలాంటి వాడు కాంట్రాక్ట్ మనకెందుకమ్మా అని చెప్పేసి అంటాడు. మంచి పనే చేసావులేరా, భూమిని అంటే నీకు కోపం వస్తుంది, అయినా భూమిని అంటవేంటి, భూమిని అంటే నువ్వెందుకు కూరుకుంటావు, మనకి భూమినే ముఖ్యం అని చెప్పేసి కొంచెం వెటకారంగా మాట్లాడుతుంది. ఇంకా వెంటనే, అమ్మ భూమి, ఇదిగో ఈ కప్పు గగన్కి ఇచ్చేసి వచ్చేయమ్మా అని చెప్పేసి గబగబా కిందకి దిగిపోతుంది. ఇంకా వెంటనే గగన్ భూమితో మాట్లాడుతూ ఉండగా పాపం అక్కడ జరిగిన విషయం గగన్తో చెప్పాలి అనుకుంటుంది. ఏంటి భూమి, ఏదో చెప్పాలనుకుంటున్నావు, ఏంటి విషయం అని చెప్పానంగానే, ఏం లేదు, ఆ అపూర్వ అని చెప్పానంగానే, మళ్ళీ అపూర్వ ఏం ప్లాన్ చేసింది, అపూర్వ ఏం ప్లాన్ చేసింది అంటారు, కానీ ఆ అపూర్వని నెత్తిన పెట్టుకుంటున్నారుగా, అపూర్వ కూతుర్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు కదా, మీకు అలాంటి వాళ్ళే కరెక్టు అని చెప్పానంగానే, అలాంటి వాళ్ళు అంటే అలా ఎలాంటి వాళ్ళ, నిజంగా నాకు జాలేసింది తెలుసా అని చెప్పేసి అంటుంది. ఏ విషయంలో, కృష్ణప్రసాద్ అంకుల్ అనబోతుంటే, అతని కోసం అయితే ఒక్క మాట కూడా చెప్పొద్దు భూమి, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంటాడు. అయ్యో, ఎందుకంత కోపం ఇచ్చుకుంటారు, నేను చెప్పేది పూర్తిగా వినండి అని చెప్పేసి అంటుంది. ఏంటి, ఇవాళ ఆ ఇంట్లో చాలా పెద్ద విషయం జరిగింది. ఆ అపూర్వ ఎంతటికైనా తెగిస్తుంది. 2 కోట్లు తను మరి ఎలా మిస్లీడ్ చేసిందో తెలీదు. ఆ డబ్బులన్నీ కూడా కృష్ణప్రసాద్ అంకుల్ మీద నెట్టేసింది. ఇప్పుడు ఆ ఇంట్లో ఆ డబ్బులు ఆయన వాడుకున్నట్టుగా చిత్రీకరిస్తుంది. కానీ నిజంగా అలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా అనిపించింది అని చెప్పి అనగానే, నమ్మి వెళ్ళిన వాళ్ళకి తగిన శిక్ష పడుతుంది భూమి, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడకుండా ఉండదు. ఏ ఆయనకి జాలి కలగలేదు. నా చిన్నతనంలో పూర్ణిని, నన్ను, అమ్మని వదిలేసి వెళ్ళిపోయాడుగా, అంతకంటే ఘోరమైన అవమానాలే పడతాడు. ఆయన కోసం ఒక్క నిమిషం కూడా నేను ఆలోచించట్లేదు అని చెప్పేసి అక్కడి నుంచి లేచి సీరియస్గా వెళ్ళిపోతాడు. ఇంకా భూమి బాధపడుతూ కిందకు వస్తుంది. ఏంటమ్మా భూమి, గగన్ ఏమన్నా అన్నాడా అనగానే, ఏం అనలేదా ఆంటీ. సరేనండి, నేను వెళ్తాను. అదేంటి వెళ్ళటం ఏంటి, భోజనం చేయకుండా వెళ్తావా, అయినా నిన్న ఆ నక్షత్రతో వచ్చేసరికి నాకు పైన కాళ్ళు చేతులు ఆడలేదు, అందుకే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయానమ్మా. ఇవాళ అది లేదు కాబట్టి ఆంటీ మిమ్మల్ని మాట్లాడుతాను చెప్తారా, చెప్పండమ్మా. ఏమడుగుతున్నావు చెప్పు అనగానే, మీకు నక్షత్ర అంటే ఇష్టమా, నేనంటే ఇష్టమా అని చెప్పి అనగానే, అదేం ప్రశ్నమ్మా, నక్షత్ర ఎందుకు ఇష్టం, నువ్వంటేనే నాకు ఇష్టం అని చెప్పేసి అంటుంది. కదా, మరి ఎందుకు ఆంటీ నక్షత్ర విషయంలో మీ అబ్బాయికి పెళ్లి చేయడంలో మీరు ఒప్పుకున్నారా అని చెప్పి అంటుంది. నేనెక్కడ ఒప్పుకున్నానమ్మా, వాళ్ళు అలా అనుకుంటున్నారు. తను నేనేది చెప్పకముందే మౌనం అర్ధాంగీకారం అని అంగీకరించుకుని ఆ నక్షత్ర అలా అనుకుంటుంది. అసలు నక్షత్ర విషయంలో కొంతకాలం వరకు అలాగే అనుకున్నాను, కానీ మరి నీ మనసులో ఏముందో తెలియట్లేదు కదా భూమి, కానీ నువ్వంటేనే నాకు ఇష్టం. నువ్వు ఇప్పటికీ కోడలుగా వస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఏదో ఒక మనసు చేసుకుని నువ్వు రాకపోతే మరి ఇంకా నేను నక్షత్రకే ఒప్పుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి అంటుంది. వద్దా ఆంటీ, అస్సలు ఒప్పుకోకండి. ఎలా అమ్మా, మరి నా కొడుకుని పెళ్లి చేయాలని నాకు ఉంటుంది కదా అని చెప్పి అంటుంది.
ఆగండి, కొన్ని రోజులు ఆగితే ఏమో భూమి మనసు మార్చొచ్చేమో, భూమి మనసు మారుతుందేమో అని చెప్పేసి అంటూ ఉంటుంది. సరేనమ్మా, ఎంతకాలం, 1 సంవత్సరమా, ఒక 2 ఏళ్ళా తెలీదు కదా అని చెప్పేసి అంటూ ఉంటే, ఆంటీ మీరు కూర్చోండి, మీకు పూర్ణికి మంచిగా వంట చేసి తీసుకొస్తాను అని చెప్పేసి లోపలికి వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది. ఇంకా మంచిగా వంట చేస్తూ ఉంటే గగన్ అప్పుడే అక్కడికి వస్తాడు. రావడంతోనే ఇంకా లోపలికి వెళ్ళి భూమి లోపలికి శారద ఉందేమని భూమి దగ్గరికి వెళ్తాడు. వెంటనే భూమి గబాల్ని డోర్ చేస్తూ వచ్చి గగన్ మీద పడుతుంది. గగన్ వెంటనే, ఏయ్ నువ్వేంటి ఇక్కడ, వంటింట్లో ఏం చేస్తున్నావు అని, నీకు ఇక్కడ ఏం పని అని చెప్పేసి అంటాడు. ఏం పనా, ఆంటీకి పూర్ణికి వంట చేసి పెడుతున్నాను అని చెప్పి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటావు అని చెప్పేసి అనేసి వాటర్ తాగేసి వెళ్ళిపోతాడు. అయినా ఈ తలతిక్క ఎప్పుడు మూడు ఎలా ఉంటుందో తెలియటం లేదు. నక్షత్ర విషయంలో బాగానే ఉంటున్నాడు, నా విషయంలో కూడా మర్చిపోకుండానే ప్రవర్తిస్తున్నారు. మధ్యలో ఏం జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా ఇది ఇలా ఉండగా అపూర్వ మొత్తం క్యాష్ అంతా తన బీరువాలో నింపుకుని ఎప్పటికప్పుడు మరి బ్యూటీ పార్లర్లకి, తర్వాత తన అన్ని రకాల చీరలకి, జ్యువెలరీకి బోల్డెన్ డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉంటుంది. ఆ క్యాష్ అంతటికీ కూడా లెక్క చెప్పేటప్పటికి తలప్రాణం తోకకొస్తూ ఉంటుంది. ఇంకా ఆ 2 కోట్లు మరి ఎలాగో కృష్ణప్రసాద్ మీద నెపం పెట్టేశాను కాబట్టి ఆ డబ్బులన్నీ కూడా ఏం చేయాలి అని చెప్పేసి బీరువాలో మూల సర్దుకుంటూ ఉంటుంది. అమ్మయ్య, ఈ 2 కోట్లతో ఇప్పుడే వెళ్ళి షాపింగ్ చేస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఇంకా పిన్నిని పిలుస్తుంది. ఏంటమ్మాయి, నిజంగానే కృష్ణప్రసాద్ ఈ తప్పు చేశాడంటావా? అతనే ఈ 2 కోట్లు కొట్టేశాడా అంటే, పిన్ని నువ్వు ఇంకా నమ్ముతున్నావా? కృష్ణప్రసాదు తను మన మీదకి కోపగించుకుంటాడు కానీ డబ్బు విషయంలో, రూపాయి విషయంలో చాలా నిజాయితీగా ఉంటాడు. రూపాయి కూడా ఎవరికి ఇవ్వడు. తన అకౌంట్స్ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. నేను ఎప్పుడు డబ్బులు తీసుకున్నా అది వోచర్ మీద సంతకం పెట్టించుకుని మాత్రమే అకౌంటెంట్తో ఇప్పిస్తాడు. అలాంటిది తను 2 కోట్లు మిస్లీడ్ చేశాడు అంటే నువ్వు నమ్ముతావా అని చెప్పేసి అంటుంది. అదే నేను నమ్మలేదు, కానీ నువ్వు చెప్తున్నావు కదా, నేను కావాలనే చెప్పాను అని చెప్పేసి అంటుంది. అవునా, అయితే ఆ 2 కోట్లు నీ దగ్గర ఉన్నాయమ్మాయి, ఉంటే చెప్పమ్మాయి, దాంట్లో ఒక 50,000 ఇవ్వమ్మాయి, నాకు నచ్చిన చీరలన్నీ కొనుక్కుంటాను, ఎప్పటి నుంచో నీ దగ్గరే పనిచేస్తున్నట్టు ఉండిపోయాను కదా అని బతిమలాడుతూ ఉంటుంది. చూడు పిన్ని, 50,000 నాకు లెక్క కాదు. అయినా ఈ ఇంటిలో నా స్థానాన్ని జార్చేసి బావ దగ్గర నన్ను ఇరికించాలని చెప్పేసి అనుకున్నాడు కృష్ణప్రసాద్. కాబట్టి బలి పశువుని చేశాను. ఈరోజు అందరి ముందు దొంగ కంటే హీనంగా మాట్లాడాను. ఇంకొకడు ఎవరన్నా అయితే అప్పటికప్పుడు వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటారు, కానీ వాడలా చేయలేదు అని చెప్పేసి అంటుంది. అయితే ఆ డబ్బులు నువ్వే దాచావా అమ్మాయి? అవును, ఆ డబ్బులు నేనే దాచాను అని చెప్పేసి అనటం మొత్తం అంతా అటుగా వెళ్తున్న శరత్చంద్ర అవన్నీ వింటాడు. అపూర్వ చెప్పిన ఒక్కొక్క మాట గుండెల్లో గుచ్చుకుంటుంది. అపూర్వ, ఇంతకి దిగజారిపోయావా? నువ్వు పగ సాధించాలి అంటే ఇలాంటి పగ సాధిస్తావా? ఒక మనిషిని మానసికంగా చిత్రహింస చేస్తావా? నిజంగా ఇంటి గుట్టు రచ్చకెక్కుతుంది అన్నట్టు నిన్ను నా భార్యవని చెప్పి నిన్ను చాలాసార్లు క్షమిస్తున్నాను. కానీ ఈ రోజున ఒక మంచి వ్యక్తిని అనుమానించాల్సి వచ్చింది. తను నిజంగానే తెలియకుండా 2 కోట్లు ఇచ్చాడేమోనని అడిగాను, కానీ ఈ విషయం చాలా పొరపాటు. నిన్ను నమ్మి ఆ కృష్ణప్రసాద్ని నేను అనవసరంగా అనుమానించాను కూడాను. చాలా పెద్ద పొరపాటు అయిపోయింది అని చెప్పేసి అనుకుంటూ చాలా బాధతో తన రూమ్లోకి వెళ్తాడు. వెళ్ళడంతోనే ఇంకా ఏంటా ఇంత పెద్ద తప్పు చేశానా అని చెప్పి చాలా బాధగా ఉంటాడు. ఇంకా అప్పుడే భూమి అక్కడి నుంచి వచ్చి, నాన్న మీరు భోజనం చేయలేదంట అని చెప్పి అంటుంది. అవునమ్మా, మనసేమీ బాగాలేదు అని చెప్పి అనగానే, ఏ నాన్న ఇంట్లో జరుగుతున్న ఈ గొడవలకి మీకు బాధేసిందా? అవునమ్మా, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో, ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో ఇన్ని సంవత్సరాలకు కూడా నేను ఎస్టిమేషన్ వేయలేదంటే నేను వేస్ట్ అమ్మా అని చెప్పేసి అంటాడు. అదేంటి నాన్న, మీ మంచితనాన్ని మీ చేతకాంతనం కింద కొంతమంది వాడుకుంటున్నారు అంతే,
మీరెప్పటికీ వేస్ట్ కాదు నాన్న. మీరు మంచివాళ్ళే. మీరు ఆలోచనలు కరెక్టే. కానీ మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్న వాళ్ళే అని చెప్పేసి అనంగానే, నిజమే భూమి. ఇప్పటికీ కూడా నేను నమ్ముతున్నది. కానీ భార్య విషయాన్ని 10 మందికి చెప్పుకుంటే లోకువైపోతాడు. అందుకని అపూర్వ చేసిన మరి అలాంటి దరిద్రమైన సంఘటనని భూమికి చెప్పకుండా ఉంటేనే మంచిది అనుకుంటాడు. ఇంకా భూమి, రండి నాన్న భోంచేద్దాము అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఆకలిగా లేదని చెప్పి అక్కడ ఉన్న మంచినీళ్ళు తాగి శరత్చంద్ర అలా కుర్చీలో వాలిపోతాడు. ఇంకా అదే సమయంలో మరి అర్ధరాత్రి వేళ శోభాచంద్ర కూడా శరత్చంద్ర కలలోకి వస్తుంది. చంద్ర అని చెప్పేసి పిలుస్తుంది. శోభ, ఏం జరిగింది శోభ అని చెప్పి అనగానే, నువ్వు నమ్ముతున్నది నిజం కాదు చంద్ర. తెలుసుకుని నిర్ణయాలు తీసుకుంటే మంచిది. నిజంగా కృష్ణప్రసాద్ అన్నయ్య చాలా మంచివాడు. అతన్ని నమ్మొచ్చు. అతన్ని అవమానించకు చంద్ర. అతని విషయంలో ఏ తప్పు చెయ్యకు అని చెప్పేసి మాటలు వినబడుతూ ఉంటాయి. నిజంగా శరత్చంద్ర విన్న మాటలు, శోభాచంద్ర చెప్పిన మాటలు రెండూ ఒకేలాగా ఉండి ఇంకా కుమిలిపోతాడు. అవును శోభ, నేను మొదటిసారి కృష్ణప్రసాద్ విషయంలో తప్పు చేశాను అనిపిస్తుంది. ఏదేమైనా కూతురి విషయంలో అలా చేశాడేమో అనుకున్నాను. కానీ తన తప్పు లేదు అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా ఇదిలా ఉండగా మర్నాడే మార్నింగే కృష్ణప్రసాద్ చాలాసేపు రూమ్లో నుంచి బయటకు రాకుండా రూమ్లోనే ఉండిపోతాడు. ఇంకా మీరా కాఫీ కలుపుకుని ఏమండి ఏమండి అని చెప్పి తలుపు కొడుతూ ఉంటుంది. తలుపు ఎంతటికి తీయకపోయేసరికి ఇంకా శరత్చంద్ర, ఏంటమ్మా, ఏంటి అన్నిసార్లు పిలుస్తున్నావు అని చెప్పి అనగానే, అన్నయ్య రాత్రి అనగా ఆయన రూమ్లోకి వెళ్ళి ఇంతవరకు డోర్ కొడుతుంటే తీయలేదన్నయ్య, నాకు ఏదో భయంగా ఉంది అనగానే శరత్చంద్ర వెంటనే కేపీ కేపీ అని చెప్పి డోర్ కొట్టంగానే ఇంకా వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. చేయంగానే కృష్ణప్రసాద్ లోపలికి వెళ్తాడు. ఏంటి ఇంతసేపటికి ఆఫీస్కి వెళ్ళలేదా అనగానే, ఏముంది బావగారు, ఈ దొంగ ఆఫీస్కి వెళ్తే ఎంత, వెళ్ళకపోతే ఎంత. ఎందుకంటే ఈరోజు 2 కోట్లు దాచాను. రేపు నా మనసు బాగలేక ఇంకో 10 కోట్లు కూడా నేను తీసుకుని రాసుకోవచ్చు. మీరు ఎవరైనా నమ్మకమైన ఉన్నవాళ్ళని నా జాబ్ అప్పగించండి అని చెప్పేసి అనగానే 2 చేతులు పట్టుకుని శరత్చంద్ర, తప్పు కృష్ణప్రసాద్, ఎప్పుడూ అలా అనకు. ఆ ఆఫీస్ ఎవరిది? మనందరిది. ఈ కష్టం అంతా మనందరిది. నువ్వు లేని ఆఫీస్ ఉందా? నీ శక్తి అంతా ఆఫీస్కే దారిపోసావు. కానీ నీ ముందు నేను ఎప్పుడూ అనలేదు. ఇప్పుడు కూడా నేను అవమానించట్లేదు. ఏదో పరిస్థితుల ప్రభావం వల్ల అలా మాట్లాడానే తప్ప నువ్వెలాంటి వాడివో నాకు తెలీదా కేపీ? నన్ను క్షమించు కేపీ. నిన్ను తప్పుగా ఏమైనా మాట్లాడితే. అయ్యో బావగారు, మీ అంతటి వాళ్ళు నన్ను క్షమించడం అడగడం ఏంటి? మీ దగ్గర నేను పని చేసుకుని బతికేవాడిని అనంగా, తప్పు కేపీ, అలా ఎప్పటికీ అనకు. నా చెల్లెలు భర్తగా నీకు సర్వాధికారాలు ఉన్నాయి. ప్రతి దాంట్లో నీకు ఏ హక్కు లేదని. అది నేను సొంతగా నిన్ను నమ్మాను, నువ్వు నన్ను కూడా నమ్మావు. కానీ ఎప్పుడు ఇలాంటి అపార్థాలు రాకూడదు అని చెప్పేసి అంటాడు. కానీ మీరు మనస్ఫూర్తిగా నన్ను నమ్మారు అని ఒక మాట చెప్పండి బావగారు. నేను ఉద్యోగంలోకి వెళ్ళగలుగుతాను. కానీ నా కంఠంలో ప్రాణం ఉండగా నేను ఎప్పుడు పరుల సొమ్ముకి ఆశపడిన బావగారు. నా జీతమే నేను ఇంతవరకు తీసుకోలేదు. నాకు చెప్పాలా కేపీ? నువ్వెంత కష్టపడుతున్నావో నాకు తెలుసు. ఇప్పుడు కూడా కొన్ని ఏవో మధ్య మధ్యలో మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. అదే మనసులో పెట్టుకోకు. నువ్వు రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళు అని చెప్పేసి అంటాడు. ఇంకా సరే అని చెప్పేసి అంటాడు. ఇంకా భూమి చాలా సంతోషంగా, నాన్న అర్థమైనట్టుంది, అందుకే అంకుల్కి వచ్చి సారీ చెప్పారు. థ్యాంక్స్ నాన్న, చాలా మంచి పని చేశారు అని చెప్పేసి అంటుంది. చూడమ్మా భూమి, నేను ఏం చేసినా ఈ కుటుంబం కోసమే చేస్తాను. ఇందు కష్టపడుతుందంటే నాకేమన్నా ఇదా? ఇందు నీ కష్టపెట్టేంత పని ఎందుకు చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా చెర్రీ వచ్చి, థ్యాంక్స్ మామయ్య, నాన్నని అర్థం చేసుకున్నందుకు అని చెప్పేసి అక్కడి నుంచి ఇంకా శరత్చంద్ర బయటికి వెళ్ళిపోగానే భూమి, చెర్రీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటో అంత కట్నం కోసం వారం రోజులు టైం అడిగిన వాళ్ళు ఏమీ నాకు కట్నం ఇవ్వకపోయినా మరి ఎందుకు వెళ్ళిపోయారు? నాకేం అర్థం కావట్లేదు భూమి అని చెప్పేసి అంటాడు. అవును, నాకు అర్థం కాలేదు. వాళ్ళు కట్నం అంత ఇదిగా అడిగిన వాళ్ళు
ఇప్పుడు కట్నం మాకు వద్దనుకుని వెళ్ళిపోయారేంటి చెర్రీ? వాళ్ళకి అంత ఎలా మారారు? అప్పుడు చెర్రీకి ఆలోచన వస్తుంది. గగన్ అన్నయ్య ఏమన్నా వీళ్ళకి కట్నం ఇచ్చాడంటారా? వీళ్ళు కావాలనే చెప్పట్లేదా? అయ్యుండొచ్చు. కాకపోతే వీళ్ళంతా ఉదార స్వభావాలు మాత్రం కాదు. ఇందుని బాధ ఇంట్లో నుంచి బయటకు పంపించేసిన వీళ్ళు కట్నంకు ఆశపడి ఇప్పుడేమో కట్న కానుకలు వద్దనుకుని వెళ్ళిపోయారంటే నేను నమ్ముతానా? అసలు ఏం జరిగింది? అన్నయ్యని అడిగి తేల్చుకోవాలి అని చెప్పి చెర్రీ గగన్ దగ్గరికి వెళ్తాడు. మరి గగన్ చెర్రీకి నిజం చెప్తాడా? అసలు ఏం జరిగింది అనేది అప్కమింగ్ రివ్యూలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అసలు అవసరం మాకేముంది? నువ్వు నువ్వు అతనితో పిలిపించు, నేను మాట్లాడతాను అనగానే మరి గగన్ తనకి ఆల్రెడీ చెక్ ఇచ్చేయటంతో ఆ డబ్బులు తీసుకుని ఆనందంగా ఉన్నప్పుడు ఇంకా కృష్ణప్రసాద్ పిలవంగానే ఇక్కడికి వస్తారు. రావడంతోనే మరి కృష్ణప్రసాద్ చాలా బాధపడతాడు. నమ్మకంగా కుక్క కంటే హీనంగా వీళ్ళేం చెప్పినా రూపాయి తీసుకోకుండా ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసినందుకు నాకు ఈ చెంప ఆ చెంప వాయించాల్సిందే. నా జీవితం అంతా వీళ్ళకి దారిపోసిన నమ్మకాలు రావు, కాబట్టి నన్ను దొంగం చేస్తారు అని చెప్పి ఇంకా చెప్పండి అయ్యా వెంకటేష్ గారు, మీకు నేను కట్న కానుకలు ఇచ్చానా లేదా అనగానే అయ్యో అదేం లేదండి, ఆయన ఏం మాకు ఇవ్వలేదు అని చెప్పి శరత్చంద్ర గారితో వచ్చి చెప్తూ ఉంటారు. ఇంకా ఇది ఇలా ఉండగా నక్షత్ర గగన్కి కాల్ చేసి మాట్లాడుతుంది. ఏంటి బావా, పెళ్ళికి ఒప్పేసుకున్నావంట కదా అమ్మతో? ఇంకేముంది, ఎప్పుడెప్పుడు చూడాలా అనిపిస్తుంది. రా బావా ఇంటికి, మనం మాట్లాడుకోవచ్చు అనగానే ఏంటి వచ్చేయమంటావా, తప్పదంటావా అని చెప్పేసి అంటాడు గగన్. తప్పకుండా రా బావా అని చెప్పేసి అన్న తర్వాత సరే సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా ఇది ఇలా ఉండగా గగన్ ఇదే మంచి సమయం, ఆ భూమికి తెలియాలి అంటే నక్షత్ర కోసం ఇంటికి వెళ్తే అప్పుడు భూమిలో అసలుకి ఎసరు పడుతుంది, అప్పుడన్నా నోరు మెదుపుతుందేమో, ఎలాగూ శరత్చంద్ర ఇంట్లో లేనని చెప్తుంది కదా అని చెప్పేసి అనుకున్న సమయంలో ఇంకా శారద కూడా నాన్న నువ్వు నక్షత్రతో సంబంధానికి ఒప్పుకోరా అని చెప్పేసి అంటుంది. ఏంటమ్మా నువ్వు నక్షత్రతో ఒప్పుకోమంటున్నావు? నువ్వే ఒప్పుకున్నావట కదా, ఆఫీస్కి వస్తే అపూర్వను తను ఇద్దరు వచ్చారంట కదా, నక్షత్ర పెళ్ళికి ఒప్పుకున్నావంట కదా, నాకు ఇష్టమైతే నీకు ఇష్టమని చెప్పావట కదా, నాకు ఇష్టమేరా అని చెప్పేసి వెళ్ళరా, వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడు అని చెప్పేసి అంటుంది. ఇంకా గగన్ సరేనమ్మా వెళ్తాను అని చెప్పేసి అంటాడు. వెంటనే ఇంకా శారద కృష్ణప్రసాద్కి ఫోన్ చేసి గగన్ నక్షత్రను కలవడానికి అక్కడికి వస్తున్నాడండి, భూమికి చెప్పుంచండి, తను చూడాలి అని చెప్పేసి అంటుంది. అలాగే శారద, ఆ పని చేస్తాను అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి భూమితో అమ్మా గగన్ ఇంటికి బయలుదేరాడంట నక్షత్రని మాట్లాడడానికి కలవడానికి అనగానే ఇదేంటి మావయ్య, తన కలవటం ఏంటి? అవునమ్మా, నువ్వేమీ చెప్పట్లేదు కదా, అందుకని నక్షత్రతో తన పెళ్లి మాటలు మాట్లాడుకుందామని గగన్ వస్తున్నాడంట అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. ఎలా మామయ్య, మీ అబ్బాయిని ఆపండి, తను రావటం ఏంటి అనగానే ఒకటే మార్గం ఉందమ్మా, తను రాకుండా ఉండాలన్నా, నక్షత్రకి ఐ లవ్ యూ చెప్పకుండా ఉండాలన్నా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటి మామయ్య అది? నువ్వు ఐ లవ్ యూ చెప్పేసేయి, అప్పుడు వాడు రాడు అని చెప్పి అనగానే మళ్ళీ మొదటికే వచ్చారా మామయ్య అని చెప్పేసి అంటుంది. అయినా ఎలా ఆపాలో నాకు తెలుసు అని చెప్పి చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది. ఇంకా అక్కడ సిగ్గుపడుతూ నించుంటుంది నక్షత్ర. ఏయ్ నువ్వేంటే ఇక్కడ సిగ్గుపడుతున్నావు? నా బావ నా కోసం వస్తున్నాడు, వచ్చేది నీ కోసం కాదు, నా కోసం వస్తున్నాడు. ఏంటి, ఎవరి కోసం వస్తున్నాడో వచ్చిన తర్వాత తెలుద్దాంలే అని చెప్పేసి ఫాస్ట్గా వెళ్తుంది భూమి. వెళ్ళంగానే గగన్ కారులో వస్తూ ఉంటాడు. ఇంకా కారుకి అడ్డంగా నించుని నిలబడి ఉంటుంది. ఏయ్ భూమి, నీకేమన్నా పిచ్చా?